దీక్ష చేయించుకుంటున్నటువంటి నంబళ్ళ కేశవరావును తీసుకొని వచ్చి నారాయణపూర్ ఊళ్ళో ఊటకపోయి ఎన్నికలు చేశారు. ఆయనతో పాటు ఇంకా 25 మంది కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్ నిదానికం కావచ్చు, వాళ్ళని కూడా ఈ ఎన్కౌంటర్ జోడించి 28 మంది చనిపోయారని చెప్పి ప్రకటిస్తున్నారు. దానికి మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి సైనిక బలగాలకు ప్రశంసలు కురిపించినటువంటి స్థితి మన దగ్గర ఉన్నది. అత్యంత దుర్మార్గమైనటువంటి గరుడు కట్టినటువంటి నరహంతక పాలకులు భారతదేశాన్ని వేలుతున్నారు. ఈ సంపదనంతా, ప్రజా సంపదనంతా కార్పొరేట్లకు అత్యధికంగా అమలు చేయడం, కాలాదత్తం చేయడం ఈ కుటుంబంలో భాగం ఉన్నది. ఇదంతా దానికోసం చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే 2022లో అటవీ సంరక్షణ నియమాలు అనేటువంటి పేరుతోటి మొత్తం అటవీ సంపదనంతా కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని కార్పొరేట్లకు అనుగుణంగా వాళ్ళకు తాకట్టు పెట్టే విధంగా, దారాదత్తం చేసే విధంగా చట్టం చేశారు. ఆ చట్టంలో భాగమే కగారు పేరుతోటి హత్యాకాండ చేస్తున్నారు. ఎందుకంటే మావోయిస్టుల ఆధీనంలో ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం అన్న అంతా దాగున్నది. మావోయిస్టులు ఉంటే ఇక్కడ విదేశీ కార్పొరేట్లు రారు. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అంబానీ, అదానీ లాంటి వాళ్ళు, వేదాంత కంపెనీ లాంటి వాళ్ళు ఇక్కడ మనుగడ కష్టమవుతుంది. ఈ కార్పొరేట్లకు ఇక్కడ ఈ సంపదనంతా దోసుకోవడం కష్టమవుతుంది అనేటువంటి దాంతో కగార్ పేరుతోటి 2023 నుంచి ఇప్పటి వరకు కూడా హత్యాకాండను చేస్తున్నారు. పారామిలిటరీ దళాలను దించారు, సిఆర్పిఎఫ్ దళాలను దించారు, ప్రత్యేకమైనటువంటి తర్ఫీదునిచ్చినటువంటి కోబ్రా గ్రేహన్స్ లాంటి వాళ్ళని దించారు. ఆ నక్సలైట్ పార్టీలలో పనిచేసి లొంగిపోయినటువంటి వాళ్లకు, కోవర్టులకు ఆయుధాలు ఇచ్చి విచ్చలవిడిగా అడవినంతా గాలిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నది. చర్చలకు మేము సిద్ధం అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. మావోయిస్టులు ప్రజల సమస్యలను చర్చలలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరెందుకు లేరు? మొన్ననే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి హత్యాకాండ చేసి దేశం పాకిస్తాన్ మీద దాడులు చేసినటువంటి పరిస్థితి. ఇలా ట్రంప్ చెప్పంగానే దాన్ని విరమించుకొని రాజీ చర్చలు చేశారు, సంప్రదింపులు చేశారు, యుద్ధాన్ని ఆపారు. శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కంటే కూడా మన దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులు, విప్లవకారులు పెద్ద శత్రువులు అయిపోయినటువంటి స్థితి ఉన్నది. కాగా తిరుగుబాటుదారులతోటి చర్చలు జరిపి శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. బోడో తిరుగుబాటుదారులతోటి శాంతి ఒప్పందం చేసుకున్నారు. మావోయిస్టులతోటి ఎందుకు చేసుకోరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నారు. ప్రజలు చూస్తున్నారు. మావోయిస్టు రహిత భారతదేశం కాదు, బీజేపీ రహిత, ఆర్ఎస్ఎస్ రహిత భారతదేశాన్ని నిర్మించడం కోసం ప్రజలంతా ఉద్యమిస్తారు. మీకు తగిన బుద్ధి చెప్తారు. మిమ్మల్ని మొత్తం కుక్క సాగు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంట్ చర్చలకు ఆహ్వానించాలి. చర్చలకు ఆహ్వానించి శాంతి నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. శాంతి ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. శాంతిపూరితమైనటువంటి పరిస్థితిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.